యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 23 వాక్యాలు నేను చదువుతాను. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థము వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఈ చోట మనం ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో ఒక సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్న కొన్ని సంభవాలను గురించి వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్తుంది, మా పితరులంతా ఈ కొండ మీద ఆరాధించేవాళ్ళయ్యా, మరి యెరూషలేములో కూడా ఆరాధించే రోజులు వస్తాయని చెప్తూ ఉండేవాళ్ళు అని యేసు ప్రభువుకి చెప్తూ ఉంటే యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఈ కొండ మీద ఆరాధించే ఒకవేళ ఉన్న అవి విగ్రహారాధనలు అవుతాయి. కొండల మీద ఆరాధించేయి. ఆయన్ని ఆరాధించే వాళ్ళు యథార్థముగా ఆరాధించాలని, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి వాళ్ళని వెతుకుతూ ఉన్నాడు అని ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. తండ్రికి ఒక కోరిక ఉందట. ఆ కోరిక ఏమిటంటే యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఆయనకు కావాలట. ఆయన దాని కొరకు వెతుకుతున్నాడట, కోరుకుంటున్నాడట. నేనేమనుకున్నానంటే, మామూలుగా మనుషులకు కోరికలు ఉంటాయి, దేవునికి కూడా కోరికలు ఉంటాయా అని నేను అనుకుంటే, ఈ వాక్యం జవాబు చెప్తుంది, అవును, ఆయనకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేర్చబడాలని, ఆ కోరికలు తీర్చుకోవాలని ఆయన ఎప్పుడూ కుతూహలం పడుతుంటాడు, ఉత్సాహంగా చూపిస్తాడు, వెతుకుతుంటాడంట అట్లాంటి కోరికలు నెరవేర్చుకునేదానికి. అంటే కోరికల్లో కూడా కొన్ని తుచ్చమైన కోరికలు ఉంటాయి, అవి మనుషులలో ఉంటాయి. దేవునికి తుచ్చమైన కోరికలు ఉండవు. ఆయన కోరుకునే కోరికల్లోనే ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉంటుంది. అది బైబిల్ చదివే వాళ్ళకి, లేక దేవునితో సన్నిహితమైన సంబంధం చేస్తున్న వాళ్ళకి తేలిగ్గా అర్థమైపోతాయి ఆయన ఏం కోరుకుంటాడు. ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకుందాం. ఆ కుటుంబంలో భార్యకి ఏమి ఇష్టమా అని భర్త ఆలోచించి ఆ ఇష్టం నెరవేర్చేదానికి ఆశిస్తాడట. బైబిలే చెప్తుంది ఆ మాట కూడా. భర్తకి ఏది ఇంట్రెస్టో, ఏది రుచిగా ఉంటుందో, ఏది ఆశపడతాడో, ఏది కోరుకుంటాడో ఆ విధంగా చేయాలని, ఈమెకి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్న భార్యకి భర్త ఇష్టాన్ని నెరవేర్చాలని కోరుకుంటుందట. బైబిల్ చెప్తున్న మాట ఇది. మనం సహజంగా చూస్తున్న సంభవాలు కూడా ఇలాగే ఉంటాయి. ఎవరికి ఏది ఇష్టం, ఎవరు ఏది కోరుకుంటారు అని. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తులో, మనం ఆరాధిస్తున్న దేవునిలో ఆయన మనస్సు ఏమిటో, ఆయన కోరిక ఏమిటో
ఆయనకు ఇంట్రెస్ట్ ఏమిటో మనం సరిగ్గా తెలుసుకున్నప్పుడు ఆ ప్రకారమే జీవించేదానికి మనం ఇష్టపడి దాని కొరకు ప్రయత్నం చేసినప్పుడు ఆ దిశగానే ప్రభు మనల్ని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు మనం చదివినటువంటి మొదటి భాగంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించే వాళ్ళు ఆయనకి ఇష్టమట. ఆయన అలాంటి వాళ్ళనే కోరుకుంటాడట. ఆ కోరుకున్న వాళ్ళని వెతుకుతూ ఉంటాడట. ఒకసారి యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరూ కలిసి యేసు ప్రభుని ఇంట్లోకి పిలిచారు. పిలిచిన తరువాత ఒక సహోదరి వంటగదిలోకి వెళ్ళి ప్రభువుకి ప్రభు శిష్యులకి వంట చేస్తుంది. అయితే మరొక సహోదరి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంది. యేసు ప్రభు అంటాడు, నీలో నుంచి తీసివేయలేనటువంటి మాటలు వింటున్నావు, నీలో నుంచి ఏ దొంగ కూడా దోచుకోలేని మాటలు వింటున్నావు. అయితే మీ అక్కయ్య పనుల భారం చేత కృంగిపోతుంది, పనుల భారం చేత బాధపడిపోతుంది. నీవు వచ్చి సహాయం చేయలేదని కుంగిపోతుంది. కానీ నీవు మాత్రం ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నావు. ఏమిటంటే ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించే ఆరాధన, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వినే ఆరాధన ఆమె కోరుకుంది. ప్రభు ఆమెని మెచ్చుకున్నాడు. చాలాసార్లు అలాంటి మెప్పులు దేవుని దగ్గర చాలామంది పొందినట్లుగా బైబిల్ చెప్తా ఉంది. మన జీవితంలో ఆయన మనల్ని కోరుకుంటున్నాడా లేక మనల్ని అసహించుకుంటున్నాడా? అవాచ్యమైన కార్యాలు చేస్తూ, తుచ్చమైన అభిలాషల్లో ఉంటూ, నీచమైన కోరికలు, వరుసవాయిలు తప్పిన కోరికల మధ్యలో నివసిస్తూ ఉంటేనట ఆయన నోటి నుంచి ఉమ్మి వేస్తాడట, అసహించుకుంటాడట. కోరుకోడు, అసహించుకుంటాడు. ఆయన అసహ్యానికి గురైపోతున్నామా? ఆయన కోరుకునేదానికి మనం సిద్ధంగా ఉండి ఆయన్ని సమీపిస్తున్నామా? అది మనం ఈ రోజున ఆలోచించాల్సిన విషయం. క్రైస్తవులు అని చెప్పబడే వాళ్ళంతా కూడా ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారు అని మనం అనలేము. అలా మీరు అనగలిగితే క్రైస్తవులంతా ఆత్మతో సత్యముతోనే ఆరాధిస్తున్నారని మీరు గ్రహించి ఉన్నట్లయితే మీరు ఇంత ప్రయాసపడి ఇక్కడికి రారు. మీ వీధుల్లో, మీ ఇంటి చుట్టూ, మీ వచ్చే మార్గంలో ఎన్నెన్నో చర్చిలు కనబడుతున్నాయి. అక్కడికి వెళ్లకుండా దూరమైన, కష్టమైన, ఖర్చైన ఇంత దూరానికి ఎందుకు వస్తున్నారు అంటే ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక ఆత్మీయ యథార్థమైన ఆరాధన ఉన్నట్లు మీరు గుర్తించారు కనుకనే ఇక్కడికి రాగలుగుతున్నారు. వచ్చి క్రింద కూర్చొని అయినా దేవుని వాక్యం వింటున్నారు. కాస్త ఆలస్యమైన ఓపిక పడుతున్నారు. దీనన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటంటే యథార్థమైన హృదయంతో ఆయనను ఆరాధించాలి. ఆమె అంటుంది, మేమంతా ఇక్కడ ఆరాధించే వాళ్ళం అయ్యా ఈ కొండ మీద. అసలు ఆరాధన అంటే ఏమిటో తెలియదు. ఆ వర్షిప్ అనే మాటకి అర్థం ఏంటో, మీనింగ్ ఏమిటో తెలియక ఏదో రావడం పోవడమే ఆరాధన అనుకుంటున్నారు. ఏదో పాట పాడితేనే ఆరాధన అనుకుంటున్నారు.
ఏదో స్తోత్రం స్తోత్రం అంటేనే ఆరాధన అనుకుంటున్నారు. అసలు ఆరాధన అనే మాటకి సరిగ్గా సరి అయిన అర్థం ఏంటంటే, ఆయన ఏమై ఉన్నాడో తలంచి తలంచి స్తుతించడం. హృదయ అంతర్భాగంలో స్తుతి రావాలి. ఆయన ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తలంచడం, అందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. ఇక మన బ్రతుకులు ఏమి చేయబోతున్నాడో అనేది విశ్వాసముతో విశ్వసించి అందుకు కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. ఆరాధనలో మనకు ఎక్కువగా మన వ్యక్తిత్వంలో కలిగేది ఏమిటంటే స్తుతి, ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి ఆరాధన. అది కీర్తనలో కానివ్వండి, అది మాటలలో కానివ్వండి, అది నీ జీవితంలో చేతులైతే కానివ్వండి, నాట్యం చేసే కానివ్వండి, ఆ ఆరాధనలో ఉన్నటువంటి ఆ రమ్యత అది అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు. అలా అనుభవిస్తున్న వాళ్ళు చెప్తారు, అయ్యా ఏదో ఒక విధమైన మంట నాలో ఆవరించినట్టు అనిపించింది, ఏదో చల్లటి గాలి నా మీద వీసినట్టు అనిపించింది, నా గుండెల్లో భారంతో వచ్చాను బాబు, ఇప్పుడు నా గుండె తేలికైపోయింది. ఏదో ఒక ప్రత్యేకమైన పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని మనం ఆరాధనలో పొందాలి. అలా పొందినప్పుడే మనం ఆరాధించినట్టు అర్థం. దాని అర్థం నామినల్గా నామకార్థంగా వచ్చామా పోయామా అంటే కాదు. మిమ్మల్ని చూస్తుంటే, కొందరిని చూస్తున్నా చాలా దిగులు. వీళ్ళు ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకే తెలీదు. ఎందుకు వచ్చారో అండి, వాళ్ళు వస్తుంటే వాళ్ళతో వచ్చామండి, ఎందుకు అయిపోయి వెళ్ళిపోతున్నామండి, ఇక అంతే. ఆయన వెతుకుతున్నాడంట. ఇంతమంది వచ్చారే, వేల మంది. వీళ్ళలో నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించేవాళ్ళు ఎంతమంది? నిజంగా నీ కోరిక ఆయన తీర్చాలంటే ఆయన కోరికకి తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి, నువ్వు ఆయనకు దొరకాలి. ఆత్మతో ఆరాధిస్తున్నప్పుడు మాత్రమే దొరుకుతావు. దొరికినప్పుడు నీ కోరిక ఆయనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు దాన్ని నెరవేర్చుటకు ఆయన సిద్ధంగా ఉంటాడు. నేను ఎతికింది నాకు దొరికింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ వెతుకుతున్నది దొరికింది. నా కోరిక నెరవేర్చే బిడ్డ దొరికింది. నా ఆకాంక్ష నెరవేర్చే మనుషులు దొరికారు నాకు. వాళ్ళు వట్టి చేతులు మాత్రమే ఎత్తట్లేదు, వాళ్ళ చేతులతో వాళ్ళ హృదయాలు కూడా పైకి ఎత్తబడుతున్నాయి. విరిగి నలిగిన హృదయంతో ఆయన చేతిలో విరవబడాలని, అనేకులకు ఆహారంగా మన బ్రతుకులు మార్చబడాలని, సాక్షిగా మార్చబడాలని ఆయన మన జీవితంలో ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆయన ఏమంటే, నా కోరికను మీరు తీరుస్తారా లేదా? స్తోత్రం స్తోత్రం అన్నావు, పాట పాడావు, చేతులు పైకెత్తావు, చిల్లర మారుస్తావు, చందాలు ఇస్తావు, దశంభాగాలు ఇస్తావు, ప్రథమ ఫలాలు ఉంటే ఇస్తావు, అన్ని క్రమంగా చేస్తున్నావు. కానీ నేను ఆశించింది ఎక్కడ? అది మన జీవితంలో ఆ ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధన ఉందా లేదా? మన ప్రార్థనా మందిరానికి ఒక అతను వస్తాడు. ఎప్పుడు వస్తాడు తెలుసండి? ప్రార్థన ముగించేటప్పుడు వస్తాడు. నేను ముగింపు ప్రార్థన చేస్తున్నప్పుడు వస్తాడు. 2-3 సార్లు ఆయన్ని గుర్తించి నేను అనా, ప్రార్థన ముగించేటప్పుడు ఎందుకు వస్తారు మీరు? ముందుగా వస్తే వాక్యం వినేవాళ్ళు కదా, దేవుని పాటలు పాడుకునేవాళ్ళు కదా, మనస్సారా చేతులెత్తి ఆయన స్తుతించి ఆరాధించుకునేవాళ్ళు కదా అని అడిగా. నేను ఆరాధనకి రాలేదన్నా అన్నాడు. మరి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చానంటే,
మా బంధువులంతా ఇక్కడికి వస్తున్నారు, మా చుట్టాళ్ళు. వాళ్ళని ఒకేసారి అందరిని చూసి వెళ్దామని. ఇంటింటికి పోవాలంటే ఎంత ఖర్చు అన్నా? ఇటు పెరిగిపురం పోయి చూడాలంటే, ఇటు తాడికొండ పోయి చూడాలంటే, ఇటు తెనాల దాకా వెళ్ళి చూడాలంటే ఎంత ఖర్చు అన్నా పెట్రోల్కి. ఇక్కడైతే ధర్మదర్శనం, అందరినీ ఒక్కసారి చూసి పలకరించి పోవచ్చన్నా. అసలు ఈరోజు ముఖ్యంగా ఎందుకు వచ్చానంటే, ఒక పెళ్లి సంబంధం కొరకు వచ్చానన్నా. అమ్మాయిని ఇక్కడికి తీసుకురమ్మన్నా, అబ్బాయిని కూడా ఇటు రమ్మన్నా, వాళ్ళిద్దరు ఇక్కడ చూసుకుంటారన్నా. మీరంతా ఆరాధనలో ఉంటారన్నా, వాళ్ళిద్దరు ఇక్కడ చూసుకుంటూ ఉంటారన్నా. ఇదేం కళ్యాణ మండపమా? మతి లేని మనిషి మాట్లాడుతున్నాడు. అమ్మాయిని తీసుకొచ్చారంట, అబ్బాయిని తీసుకొచ్చారంట, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుకోమన్నారంటే వీళ్ళు ఆరాధనలోకి వచ్చి శుద్ధి స్తోత్రం అంటున్నారు లోపలికి వచ్చి. అప్పుడు ఆకాశమందున దేవుడు చూస్తాడు, వీళ్ళు యథార్థముగా దేవుణ్ణి ఆరాధించేదానికి వచ్చారా, లేక ఇక్కడికి వచ్చి ఏదైనా సరదాగా వచ్చి చూసుకుని పోయేదానికి వచ్చారా, ధర్మదర్శనానికి వచ్చారా? ఎందుకు వచ్చినట్లు? వీళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? నేను కోరుకునేది ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళని నేను కోరుకుంటున్నాను కనుక వాళ్ళ కోరికని నేను తప్పనిసరిగా తీర్చిదిద్దుతాను. నా ఐశ్వర్యంలో వాళ్ళకి భాగం ఇస్తాను, నా సమస్తము వాళ్ళు అనుభవిస్తారు. నా దైవత్వం యొక్క సకల పరిపూర్ణత వాళ్ళలో ఇమిడేటట్లు చేస్తాను. కారణం ఆత్మతో సత్యముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నన్ను ఆరాధిస్తున్నారు. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి అంటే ఇట్లా కొట్టకూడదు, ఇట్లా కొట్టకూడదండి. ఇది చప్పట్లు కొట్టడం కాదు, ఇది బాగా చక్కగా సభలు ఇలా కొట్టండి. దేవునికి స్తోత్రం. స్వరమెత్తి పాడండి, దేవునికి స్తోత్రం. పాడి చూడండి, స్వరం లేని వాళ్ళకు కూడా స్వరం వచ్చేస్తుంది. నాకు కొంత బాగున్నా అన్నామనుకో, నువ్వు పాడి చూడు, గొంతు వచ్చేస్తుంది. తర్వాత నిన్ను కోరుకుంటాడు, ఒక పాట పాడని ఇతరులు నిన్ను కోరుకునేటట్టు నీ గొంతుని ఆయన మెలోడీగా మార్చేస్తాడు, రమ్యముగా మార్చేస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో ఎంతోమందిని నేను చూశాను. అన్న పాట పాడాలని ఉందన్నా, పాడలేకపోతున్నానన్నా. ప్రార్థన చేస్తాను, వెళ్ళిపో, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, ఆయన్ని ఆరాధన చేయాలని గొంతు చించుకునేటట్టు ప్రార్థన చేయి, పాడు గట్టిగా అన్నా. అలాగే అన్నాడు. ఒకసారి ఆయన భార్య నాకు చెప్పింది, ఒక భార్య, ఏమండి యేసమ్మ గారు, ఈయనకి పాటలు బాగా వస్తాయి, నువ్వు పాడు అని చెప్పావంట. తెల్లవారుజామున నన్ను నిద్రపోనట్లేదండి. ఏ చోరకతామో అంటున్నాడండి. పొద్దున్న లేచి నా ప్రాణం చేస్తున్నాడు. పొద్దున్నే నువ్వేమో పాడు అన్నామంట, తెల్లవారుజామున లేచి ఇదే పాట అండి బాబు. ఇప్పుడు ఆయన భార్య ఏమంటుంది తెలుసా? అన్న, ప్రభువు నా భర్త గొంతును ముట్టినట్టున్నాడన్న. ఒక్కొక్కసారి క్యాసెట్లో మీరు పాడుతున్నారు అనిపించేటట్టు ఉందన్న. ఇప్పుడు అంత చక్కగా పాడుతున్నాడు నా భర్త. ఆ రోజు నవ్వి నేను ఈ రోజున ఆశ్చర్యపడుతున్నాను. కళ్ళు మూసుకున్నాడంటే తెరవడంట. ఇక పాడతాడంటే తెల్లవారుజామున లేచాటే పాడతాడంట. ఆ చుట్టుపక్కల ఇళ్ళలో కూడా ఏంటి ఆ గోల అంటుంటారంట. ఏం చేయనండి చెప్తే వింటలేదండి ఆయన అంటదంటే ఈమె వాళ్ళకి సపోర్టు. ఇప్పుడేమో ఏంటి మీ ఆయన లేడా ఇంట్లో, పాట వినబడలేదు పొద్దున్నే అని అడుగుతున్నారట అందరూ. దేవునికి స్తోత్రం. ఆత్మతో ఆయన్ని ఆరాధించే ఆరాధన, మనస్సుతో ఆరాధిస్తున్నాను నేను, ఆత్మతో ఆరాధిస్తున్నాను నేను అని పౌలు చెప్తున్నాడు. మనస్సుతో స్తుతిస్తాను,
ఆత్మతో స్తుతిస్తాను, మనస్సుతో ఆరాధిస్తాను, ఆత్మతో ఆరాధిస్తాను. మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలు మాట్లాడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆత్మ సంబంధమైన ఆరాధన ఉన్న చోటికి మీరు వచ్చున్నారు. ఎప్పుడో వస్తుందంటే కదండి. ఆత్మతో ఆరాధించే రోజులు వస్తాయంటే కదండి. మా పెద్దోళ్ళు చెప్పుకునే వాళ్ళు యెరూషలేములో అంటే కదండి. అంటే అమ్మా, ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజులు ఇప్పుడు వచ్చి ఉన్నాయి. అది అనుభవిస్తున్నారు అనేక మంది. కొందరు ఇంకా అనుభవించలేదు కనుక అనుభవంలోకి రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే ఆయన కోరిక అది. ఇంకొక మాట కూడా మీరు చదవండి. 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వాక్యం. మరియు కనికరమునే కోరుచున్నాను గాని. కనికరము, దేవుడట కనికరమును కోరుచున్నాడట గాని బలిని నేను కోరను. బలిని నేను కోరలేదు. దేవుడు అంటున్నాడు, బలి, నీ బలి నైవేద్యము నేను కోరుకోలేదు. నేను కోరుకునేది ఏమిటంటే నీలో కనికరం అనేటువంటి స్వభావాన్ని, ఆ మెర్సీ, ఆ కనికరం నీలో, నీ దయ, నీ స్వభావంలో దయ, కనికరం, అలాంటివన్నీ నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. కొంతమందికి ఏవేవో మంచి మంచి గుణాలు ఉన్నాయి, కానీ దయ లేక కారుణ్యం లేకపోతే కనికరం అనేది ఒక్కొక్క గుండెల్లో కనబడదు. ఆ గుండె రాయి అయిపోయి ఉంటుంది. ఒకడు వస్త్రహీనుడై దొంగల చేత కొట్టబడి నడి రోడ్లో పడున్నాడు, నలిగి మూలుగుతూ కొర ప్రాణంతో ఉన్నాడు. ఇప్పుడు కాసేపు చనిపోతాడు. ఆధారణ యాజకుడు వచ్చాడు. అమ్మో, నాకు చర్చి టైం అయిపోయిందని వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు. అమ్మో, ముట్టుకుంటే నేను అపవిత్రం అయిపోతానని అయిపోయాడు. అదే దారిలో మరొకడు వచ్చాడు, అంటరాని వాడు. సమరయుడు వచ్చాడు. అతను గాడిద దిగి ఈ పడిపోయిన వ్యక్తిని గాడిద మీద ఎక్కించుకొని తిన్నగా పూటకుళ్ళ వాని ఇంటికి వెళ్ళి అక్కడ నూనె రాసి గాయాలు కట్టి అక్కడ ఆహారం పెట్టమని, ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను మరలా వచ్చినప్పుడు ఆ ఖర్చుని నేను భరిస్తాను బాబు, ఇతను ఆరోగ్యంగా క్షేమంగా గాయాలు మాంచబడి అందరి వల్ల హుషారుగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అని కనికరాన్ని ప్రదర్శించాడు. కనికరం. బలిని నేను కోరుకోవటం లేదు. నువ్వు ఏమిచ్చినా నాకు తృప్తి ఉండదు. నేను కోరుకునేది నీలో కనికరం, ఆ సాఫ్ట్గా ఉన్నటువంటి హృదయం, మృదువైన హృదయం, ఆ దయా దాక్షిణ్యాలతో కూడిన హృదయం. ఎట్టి పరిస్థితిలో కూడా నీ హృదయం కఠినపరచబడకూడదు. 23:23లో మత్తయి సువార్త 23:23లో అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, మీరు పుదీనాలోను కొత్తిమీరలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి 10వ వంతు ఇస్తున్నారు. జీలకర్రలో ఇస్తున్నారు, కొత్తిమీరలు ఇస్తున్నారు, పుదీనాలు ఇస్తున్నారు. మీకు దేవుడు ఏమేమి ఇచ్చాడో వాటిలన్నిటిలో దశమభాగం ఇస్తున్నారు, వాస్తవమే. కానీ ధర్మశాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైన సంగతిని
మీరు వదిలేశారు. ఏం వదిలేశారు? చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ ప్రాముఖ్యమైన సంగతిలో కనికరం అనే పదం మీరు చూస్తారు. ఉందా లేదా? ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును గమనించిన వాక్యంలో కనికరము, న్యాయము, విశ్వాసము ఇవి వదిలేశారట. ఇవి లేకుండా దేవుని కోరికని మనం సంతృప్తి పరచడం అనేది అసాధ్యం. దేవుడు మన జీవితంలో కోరుకుంటాడు ఆ మృదువైన మనస్సు, ఆత్మ. మామూలుగా అతను ఆ దెబ్బలు తిన్న దొంగల చేతి దెబ్బలు తిన్నవాడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము అనేది ఉన్నత స్థానం. యెరికో డౌన్, బాగా లోతు లోతు లోతు, దిగి 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 వెళ్ళాలి. 13 కిలోమీటర్లు వెళ్ళాలి. యెరూషలేము నుంచి యెరికోకి 13 కిలోమీటర్లు దిగుతూనే పోతారు. రోడ్డు డౌన్గానే ఉంటుంది. యెరూషలేములో ఉన్నత స్థానంలో ఉండరా బాబు అంటే 4 రోజులు అక్కడ ఉన్న తర్వాత ఆడికి నచ్చల. ఉన్నత స్థానం నచ్చల. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన నచ్చల. కేరుబులు సేరుబుల మధ్యలో ఆరాధన నచ్చల. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు యెరికోకి దిగిపోతున్నాడు. యెరికో అంటే అర్థం ఏంటంటే ఈత ముళ్ళ ఊరు అని అర్థం. ఈత ముళ్ళుండే ఊరు అని అర్థం. అది ఒక దగ్గర తగిలితే ఇంకో దగ్గరకు వచ్చి బయటపడుతుంది ఆ ముళ్ళు. మహాచురుకు. ఆ ఈత ముళ్ళుండే ఊరికి వెళ్ళిపోతున్నాడు. నాకు నచ్చలేదు ఆరాధన, మళ్ళా నా పాత ఊరికే వెళ్ళిపోతాను, పాత పద్ధతుల్లోకి వెళతాను, పాత మందిరాలకి, పాత స్నేహితులకి వెళ్ళిపోతాను, పాత ఆరాధనలోకి వెళ్ళిపోతాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ ప్రార్థన, ఈ ఆరాధన కొంతమందికి నచ్చకపోవచ్చు. కారణం ఏంటంటే కింద కూర్చోవాలి. కారణం ఏంటంటే గంటల గంటలు కూర్చోవాలి. ఇంకో కారణం ఏంటంటే వాక్యం కూడా కఠినంగా ఉంటుంది. సర్దుకొని పోవట్లేదు. ఇవి ప్రతిదీ నియమ నిబంధనల ప్రకారమే వస్తుంది. జనమా ఎక్కువ, ఊపిరాడుతారు. త్వరగా ముగిస్తారంటే అది లేదు. ఎలా? అక్కడైతే మనకు కుర్చీలు ఉంటాయి, శ్రద్ధగా కూర్చోవచ్చు. నిలబడుకొని ఒక పాట పాడచ్చు, కూర్చొని ఒక పాట పాడచ్చు. మొత్తం అయితే ఒక గంటలో అంతా ముగించుకోవచ్చు. మరలా మ్యాట్నీకి వెళ్ళచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. వచ్చామా, ప్రజెంట్ వేయించుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు. ఇక్కడ అలా కాదు. ఇది కొంచెం కఠినంగానే ఉంటుంది. ఆ ఆరాధన నచ్చక అతనికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేవాడు యెరికో ఉండమాట ఉండకుండా ఉండమన్న చోట్ల నీకు తీసుకెళ్ళి మందిరం చూపించానా, ఆత్మ సంబంధమైన ఆరాధన చూపించానా? అక్కడ ఉండకుండా మరలా బ్రాండీ షాప్కి వస్తావేంట్రా? మరలా ప్యాకెట్ దగ్గరికి వస్తావే? మరలా ఆ కొంప వదిలిపెట్టరా బాబు అంటే మళ్ళా ఆ కొంప దగ్గరికి వస్తావే? ఆలోచించండి ఒకసారి. నిన్ను తీసుకెళ్ళి ఉన్నత స్థానంలో పెడితే ఆ ఉన్నత స్థానంలో ఉన్న అనుభవాలు అనుభవిస్తూ ఆయన కోరిక తీర్చాలి. అలా కాకుండా మళ్ళా దిగిపోతున్నాడు. దిగిపోయినా తను సంతృప్తిగా ఆ పాపేక్షల్లో పోయిన అనుభవిస్తాడంటే అది లేదు. మధ్యలోనే అటాక్ అయిపోయాడు.
దొంగల చేత కొట్టబడ్డాడు. ఆ వచ్చిన వ్యక్తి కనికరపడ్డాడు. ఆ సమరయుడు అంటరాని వాడిని అందరూ అంటుంటే, ఎవరు ఆ సమరయుడు? దయ్యాలు పట్టిన వాడు ఇతను, దయ్యాల రాజు అంటున్నారు యేసు ప్రభుని. ఇతను దయ్యాల రాజు అంటున్నారు. యేసు ప్రభుని ఏమంటున్నారు తెలిసి జనం, వీడు మాంత్రికుడు అంటున్నాడు. యేసు ప్రభు మొట్టమొదటి ప్రసంగంలో ఒక కొండ మీద కూర్చొని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, కనికరము గలవారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటుంది? చెప్పండి. డబ్బు గల్లవారు ధన్యులు అనలేదు, పదవి కలిగిన వాళ్ళు ధన్యులు అనలేదు, ఇళ్ళు కట్టేసుకున్నారులే ధన్యులు అని అనలేదు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారులే వీళ్ళు మహాధన్యులు అని అనలేదు. కనికరము గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే వాళ్ళు ధన్యులు. కారణం, ఆయన అలాంటి వాళ్ళని వెతుకుతూ కోరుకుంటున్నాడు. మీ జీవితంలో మీరు ప్రభువుని ఆరాధించే ఆరాధనలో నిమగ్నమయ్యారు, లోకాన్ని విడిచారు, ప్రభు కొరకు జీవించాలని వచ్చారు, సాక్ష్యాన్ని పొందాలని కోరుకుంటున్నారు, మీ కుటుంబాలు స్వర్గసీమలుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను, మీరు ఆశిస్తున్నారు. కనికరము లేని స్థితిని, కఠినాత్మని ప్రదర్శించడం, దేవుని బిడ్డలుగా, రక్షణ పొందిన బిడ్డలుగా, దేవుని ఆత్మతో ఆరాధించే బిడ్డలుగా మీ గుండెల్లో అలాంటి సమస్యకి చోటు లేకుండా మీరు జాగ్రత్త పడాలి. ఈ తాటి చెట్టు చూడండి, ఈత చెట్టు చూడండి. తాటి చెట్టు, ఈత చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైనా కోతి కొమ్మంచి ఆట ఆడారనుకోండి, పైకెక్కి సరదాగా దిగటం, జారటం, గీరటం చేశారనుకోండి, పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వస్తాయి. ఆ చెట్టు దగ్గర నాటకాలు ఆడకూడదు. ఈత చెట్టు దగ్గర, తాటి చెట్టు దగ్గర నాటకాలు ఆడేదానికి కుదరదు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ చెట్టు లోపల భాగం గుజ్జు గుజ్జుగా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. పైకి ఎంత రఫ్గా కనిపిస్తుందో లోపల అంత మృదువుగా, అంత మెత్తగా, అంత సాఫ్ట్గా కనిపిస్తుంది. అది మన జీవితానికి అన్వయిస్తుంది. మనల్ని పైకి ఎవరన్నా చూసినప్పుడు, లేకపోతే సాతానుగాడు మనం చూసాడు అనుకో, ఆడికి దడబుట్టాలి. ఎవరితోనో ఆటలాడచ్చు కానీ వీడి దగ్గర ఆటలాడకూడదు, ఈ మనిషి దగ్గర ఆటలాడకూడదు అని వాళ్ళకి తెలియాలి. దట్ సేమ్ టైం మన ఆత్మ, మన మనస్సు నశించిపోయే ప్రజల మీద ఆ కనికరం, దయ, ఆకలితో ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆకలి తీర్చాలన్న ఆశ, దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళకి ఏదైనా మనం చేద్దామా అనేటువంటి ఆ కోరిక. అలా అని వడ్డీకి తెచ్చి వాళ్ళకి హీమని కాదు. కొంతమందికి దయా దాక్షిణ్యాలు ఎక్కువ. వాళ్ళకి లేకపోయినా వడ్డీకి తెచ్చి వాళ్ళు తీసుకున్న అప్పులకి వెళ్ళి సంతకాలు పెట్టి, ఏమి పెద్ద కలెక్టర్లాగా, ఆఫీసర్ లాగిన ఇల్లైనా తాకట్టు పెట్టి పిల్లలకు లేకుండా వాళ్ళెవరికో, వాళ్ళకెవరు, వాళ్ళెవరు, వాళ్ళకి ఇంత దయ వాళ్ళ మీద ఎందుకు కలిగింది? ఆ సంగతులు ఇప్పుడు నేను చెప్పకూడదులేదు. అందరి మీద దయగలగ దీనికి, వాళ్ళ మీద దయగలుగుతుంది. ప్రత్యేకమైన దయ, ప్రత్యేకమైన కనికరం ఆ కొంప మీదే, ఇతర కొంపల మీద కాదు. అందరి మీద దయ ఉండదు కానీ ప్రత్యేకంగా వాళ్ళ మీదే దయ. ప్రైజ్లో హల్లెలూయా. ఒకడు తాగుబోతాడు, భార్యని 24 గంటలకు కొడతానే ఉంటాడు. ఏమిట్రా, ఆ అమ్మాయి చచ్చిపోద్ది అన్యాయంగా ఇట్లు కొట్టావంటే, నా మాటని రాటి చెప్పిన మాట ఎందండి ఈశ్వర్ గారు అంటాడు. నువ్వు తాగుబోతాడు, తాగి చెప్తే ఎట్టుంటుంది, నువ్వు తాగుబోతాను మాని చెప్పరాదు.
అసలు సంగతి మీకు తెలియదులేండి అసలు గారు అంటాడు. ఏంటి సంగతి అన్న? ఏమి లేదండి, నేను కష్టపడుతున్నానా, సంపాదిస్తున్నానా, నేను తాగుపోతున్నాను అనుకో, నేను తెచ్చి పెడతానా, శుభ్రంగా తిని పిల్లలకు పెట్టి నాకు పెట్టుకోకూడదన్నా, వండినట్టుగా అక్కడ పంపిస్తానా, క్యారియర్లో పెట్టి 7 తగ్గిపోక మునిపే కుర్రాడినిచ్చి రే అంకుల్కి ఇచ్చిరాపా అంటదంటారు. ఈడు సైకిల్లో పోయి అంకుల్కి ఇచ్చి వస్తాడు. మరి మీరు తిన్నారా? మేము తినలా, మా బెట్లా. మరి నాకు పంపించింది ఏంట్రా? అదే నాకు తెలియట్లే అటాడు ఈడు. ఏది టిఫిన్ తీసుకుని పోయి ఇచ్చినోడు ఈడు నాయనకి చెప్తాడు, నాయనో ఈరోజు పొలాల కూర వండిందా, ఆడ పంపించింది, నాయనో ఈరోజు ఉప్మా చేసిందా, ఆడ పంపించింది అంటాడు. ఇక తాగుబోతుడికి మామూలుగా ఉంటుందండి. ఇక ఇరగొడతాడు, నడులు ఇరగొట్టడం, కాళ్ళు చేతి ఇరగొట్టంటే ఇరగొట్టడం, పళ్ళు రాల్చడం రాల్చడం. అంటే మీరు రాల్చమని కాదు నేను చెప్పేది, మీరు అటు రాల్చండి రా బాబు అనిగా చెప్పేది. ఆడు తాగుబోతుడు రాల్చాడు. ఆడి మీదే కనికరం ఎందుకని? ఇంకెవరి మీద ఎందుకు అంత కనికరం రాదు? ఏమండి, నా దగ్గరికి వచ్చింది అమరావతిలో కాదు, యశ్వన్ గారు మిమ్మల్ని చూసిన మాకు దిగిలేస్తుంది, చేసండి ఇటు అయిపోయారు, అయ్యో యశ్వన్ గారు అంతా వచ్చింది. ఇప్పుడు కాదులే, 15 ఏళ్ల క్రితం. ఇప్పుడు అనుకునేది. ఓ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే యశ్వన్ గారు పొద్దున్నే మా ఇంటికి టిఫిన్కి రమ్మంది. నాకొక్కడికైనా నాతో ఉన్న వాళ్ళకి కూడా అన్నా, నీతో ఉన్న వాళ్ళకి 10 మంది వస్తారండి బాబు, మీరు ఒక్కరండి. కుదరదు, అందరికీ చేస్తానండి, చేయి, అందరూ వస్తామన్నా. మొత్తం మీద చేస్తాననింది, అందరం పోయాం. నా మీద మహాకనికరం. పోయాం, అందరినీ వరండాలో కూర్చోబెట్టింది, అంత ఉప్మా వేసింది. నాకు మాత్రం గదిలో తీసుకొని పోయి ఇంత పెట్టింది ఉప్మా. అంతా జీడిపప్పే, నెయ్యి కారిపోతుంది. వాళ్ళకి సపరేట్, నాకు సపరేట్గా తీసినట్టుంది. వడ్డిస్తానేమో నిందా, వాళ్ళ అమ్మాయి వచ్చిందా, అమ్మాయిని వడ్డించమని ఈమె వెళ్ళిపోయింది, పోయింది. అమ్మాయిని వడ్డించమని ఎడిపోయింది. తర్వాత నేను గుర్తుపట్టా, ఓహో ఇదో ఉంది కథ అని. మీటింగ్ ఆ భోజనాలు చేసి అందరూ అయిపోయిన బయటకు వచ్చాం. వీళ్ళందరినీ మేము వెళ్తాను అక్కడికి ఎక్కువటానికి అన్నా, వెళ్ళిపోండి అన్న. నాతో అంటున్నా, ఏమండి అసలు పెళ్ళే చేసుకోరా మీరు అంటుంది. ఓహో అసలు సంగతి అది, అసలు పెళ్ళే చేసుకోరా మీరు, ఇక ఇట్లాగే ఉంటారా అనింది. నీకెందుకమ్మా నా మీద అంత దయ్యా, అంతకనుక నా మీద నీకెందుకు వచ్చిందమ్మా అంత దయ్యా? నిన్ను పెద్దతనం వచ్చినప్పుడు, వయసు అయిపోయిన తర్వాత నేను చూసుకునేవాడు కావాలి కదండి అనింది. అప్పుడు నేను అన్నాను, నన్ను చూసుకునేదానికి దేవుడు ఉన్నాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆఖరి శ్వాస పోయేంతవరకు నన్ను కాచుకోగలిగిన దేవుడు ఉన్నాడు నాకు. మనుషుల్ని నాసికారంధ్రముల్లో జీవశ్వాస కలిగిన వాళ్ళని నమ్మొద్దు, నమ్మితే నన్ను నమ్ము అన్నాడు ఆయన. అదిగో నమ్ముతున్నాను ఆయన. ఆఖరి క్షణం వరకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, అంత్యము వరకు కాచుటకు శక్తి గల దేవుడు. ఆయన నన్ను కాచుకుంటాడు. నువ్వో నీ పిల్లలు వీళ్ళు నా మీద కనికరం చూపించాల్సిన అక్కర్లేదమ్మా. కనికరం చూపించాల్సిన వ్యక్తులు ఉన్నారు. పక్కింట్లో అప్పటి కన్నం లేక ఇంట్లోనా 23,000 వస్తున్నాయి. మీ ఇంట్లో ఆ రోజుల్లోనే 23,000 వచ్చాయి. వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు 3 ఉన్నారు. 3 కలిసి 23,000 రూపాయలు వస్తాయి మీ ఇంట్లో. పిల్లికి భిక్షం పెట్టవు నువ్వు. ప్రార్థనా మందిరానికి వచ్చినా సందా మార్చి 3 పిల్లలకు 3 రూపాయలు ఇచ్చి ఏమంటావు? గట్టిగా పట్టుకుని వేయండి అయ్యా అంటావు. అదేమైనా ఎగిరిపోతాయా? గట్టిగా పట్టుకుని వేయండి అయ్యా లోపల అంటావు. 3 రూపాయలు ఇచ్చి నీవు నా మీద ఎంత జీడిపప్ప, ఎంత నెయ్యి కారిపోయేటట్ట? పాప ఏమి కనికరమమ్మా నీకు నా మీద?
చూశారండి, రకరకాల మనుషులు, రకరకాల తత్వాలు, రకరకాల పద్ధతులు ఇమిడి ఉన్న మనుషుల్లో ఎవరిని ఎలా నమ్మాలో, ఎవరిని ఎలా నమ్మకూడదో తెలియని భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తూ ఉండగా ధన్యత కలిగినటువంటి ఆ క్యారెక్టర్, స్వభావాన్ని మనం దేవుని సన్నిధిలో నుంచి మనం పొంది దాన్ని ప్రతిబింబించవలసిన అవసరం ఎంతైనా మన జీవితంలో ఉన్నట్టు ఆ ధన్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకున్నట్లు బైబిల్ మనకు చెప్తున్నటువంటి సత్యం. మొదట నేను చెప్పాను, ఆత్మతో మీరు ఆరాధించాలి, అది ఆయన కోరుకుంటున్నాడు. మీరిచ్చే బలులు కాదు, నైవేద్యం కాదు, ఆత్మతో ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు నీ జీవితంలో కనికరం. ఈ గుండెలో ఏదైనా దయా దాక్షిణ్యాలు ఉన్నాయా, లేక మూర్ఖత్వం ప్రదర్శించబడుతుందా, సాతాను స్వభావాలు నీ గుండెల్లో గూడు కట్టుకున్నాయా అని ఆలోచిస్తున్నాడు. అందుకే ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతున్నాం. ఆశీర్వాదాలు దగ్గరకు వస్తున్నాయి, కానీ మన హృదయంలో ఏదో గూడు కట్టుకొని ఉంది కనుక హృదయంలో ఖాళీ లేక ఆశీర్వాదాలు మరలా వచ్చిన దగ్గరికే వెళ్ళిపోతున్నాయి. మనం అదో పాతాళానికి, యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్ళిపోయే భయానకమైన పరిస్థితి. మరొక మాట మనం చదువుకుంటే అక్కడ ఏమన్నా చూడండి, అది కూడా చదువు. కీర్తనలు 132వ కీర్తన 13, 14. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. చూడండి, యెరూషలేం పట్టణం, యెరూషలేంలో సియోను అనే ఒక స్థలం, జ్యేష్ఠుల సంఘము కొరకై ఆయన ఏర్పాటు చేసిన పెళ్లి కుమార్తె సంఘముకి సాదృశ్యం ఇది. జ్యేష్ఠుల సంఘం నిజమైన మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి, ఆది అపోస్తలుల సంఘములో ఉన్న ఆ పద్ధతి ప్రకారం, ఆ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం నడుస్తున్న ఓ కొత్త నిబంధన సంఘం యొక్క స్థితి ఏంటంటే, నేను సంఘాన్ని కోరుకుంటున్నాను నా నివాస స్థలముగా ఉంచుటకు. ఆయన యొక్క నివాస స్థానం, రెసిడెన్స్, ఆయన నివాస స్థలముగా మన జీవితాల్ని, సంఘాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నివాస స్థలంగా కోరుకున్న మన జీవితంలో ఆ కోరికని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం కూడా రాయబడింది, అది 35వ కీర్తన 27వ వాక్యం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడుగాక. ఆయనకి ఒక కోరిక అంటండి. ఏమిటి ఆ కోరిక అంటే వాక్యంలో ఉంది, నన్ను ఆరాధిస్తున్నారే, నన్ను సేవిస్తున్నారే, నన్ను స్తుతిస్తున్నారే, నా సన్నిధికి వస్తున్నారే, వాళ్ళ యొక్క క్షేమము నేను కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే నాకు నివాస స్థలముగా వాళ్ళను ఉంచుకునేందుకు. మీరు క్షేమంగా లేరనుకోండి, ఆయన నివాస స్థలం అలంకారంగా కాకుండా వికారంగా ఉంటుంది. కనుక ఆయన కోరుకునే నివాసము చక్కగా అలంకరించబడి, దేనితో? పరిశుద్ధతతో, ఆ పరిశుద్ధ అలంకారంతో అలంకరించబడి ఆయన నివాస స్థలంగా ఆయన కోరుకుంటున్నాడట. అందుకే నా బిడ్డలు, నన్ను సేవిస్తున్న బిడ్డలంతా ఎప్పుడు ఎలా ఉండాలంటే క్షేమంగా ఉండాలి. అంటే ఆరోగ్యంగా ఉండాలని, అంటే మంచి ఇళ్లలో నివసించాలని,
శుభ్రమైన ఆహారం తినాలని, శక్తి కలిగిన ఆహారం తినాలని, పవిత్రమైన పడకలో పడుకోవాలని ఆయన మన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం జ్యేష్ఠుల సంఘం. ఆది అపోస్తలుల రోజులలో సేవకులు ఎలా ఉన్నారు? తమకున్న సమస్తము త్యజించి దేవునికి అర్పించి, ఇక మాకు ఏమీ అక్కర్లేదు, ప్రభు చాలు, సంఘము బాధ్యత భారం కలిగి జీవిస్తుంటే, అది నాకు కావాలి, నేను కూర్చోవాలన్నా, నేను నివసించాలన్నా, నేను విశ్రాంతి పొందాలన్నా నాకు జ్యేష్ఠుల సంఘము కావాలి, ఆయన్ని సేవించే ప్రజలు కావాలి. ఎలా? ఆత్మతో సత్యముతో ఆయన్ని సేవించాలి. అక్కడ నేను నివసిస్తాను, వాళ్ళ క్షేమాన్ని నేను కోరుకుంటాను. నీవు రోగంతో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కొంతమందికి రోగాలు వస్తే దేవుని చిత్తం, ప్రభు నాకు రోగం ఇచ్చాడు అంటుంటారు. బుద్ధి లేని మాట అది. దేవుడు నీకు రోగం ఇస్తాడా? నువ్వు క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు ఆయన నీకు రోగం ఇస్తాడా? రోగాలు రకరకాలుగా వస్తాయి. అవివేకం చేత వస్తాయి, పాపము చేత వస్తాయి. ఈ శరీరం భరించేదానికంటే ఎక్కువగా శ్రమ పడినప్పుడు వస్తాయి. రకరకాల విధంగా నీకు రోగాలు రావచ్చు. ప్రకృతి సహజంగా రావచ్చు, వాతావరణ మార్పుల్లో రోగం రావచ్చు. కానీ ఆయన నీకు రోగాలు పెట్టడు. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. ఆయన నీ క్షేమాన్ని కోరుకునే దేవుడు. ఆయన సంఘ క్షేమాన్ని కోరుకుంటాడు. గనుక ఆయన నాకు ఈ రోగం ఇచ్చాడు. దేవుని చిత్తం నాకు టీవీ జబ్బు, దేవుని చిత్తం నాకు ఈ గుండె జబ్బు, దేవుని చిత్తం ఈ కాలు చేతులు పడిపోయినాయి. పొరపాటును కూడా మీ నోళ్లలో అటు మాట రాకూడదు. ప్రభువా నీ చిత్తం కాదు ఇది, నేను రోగిగా ఉండటం నీ చిత్తం కాదు, బలహీనంగా ఉండటం చిత్తం కాదు, నేను ఫలానా పొరపాటు చేశానని క్షమించు అని పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపము ద్వారా ప్రభు యొక్క వాక్యం క్రియ చేసి మన జీవితంలో విడుదల కలుగు చేస్తుంది. మనల్ని దేవుని చిత్తానికి అప్పచెప్పుకోవాలి.